ఈ రోజే మనకు మంగళవారం అలానే కాకుండా ఏంటంటేనండి, మనకు అమావాస్య చాలా శక్తివంతమైనది. అయితే ఉప్పుతో ఇలా చేస్తే ఖచ్చితంగా ఏంటంటే గనక కుబేరులవుతారు. అంటే బిచ్చగాడు సైతం కుబేరులవుతారు. ఒక్క పూటలోనే మార్పుని చూస్తారు. చాలా వరకు కూడా చెప్పాలంటే గనక మంచి రిజల్ట్‌ని పొందుతారని చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే అనేక రకాల కష్టాల నుంచి మీరు బయటపడాలంటే ఈ పరిహారం తప్పక చెయ్యండి. మన ఇంటి పరంగా కావచ్చు, లేదంటే గనక మనకుండే కొన్ని రకాల కష్టాల పరంగా కావచ్చు, ఈ పరిహారం అనేది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందనమాట. అయితే ఇదేంటంటే రాత్రి మీరు 12 లోపు చేయొచ్చండి. రాత్రి 12 లోపు ఈ పరిహారం చేసుకోవటం వల్ల మీకు రిజల్ట్ వస్తుంది. మీ ఇంటి పరంగా మీకు ఏంటంటే గనక ఎంత చక్కగా కలిసొస్తుందంటే అంత చక్కగా కలిసొస్తుంది. మీరే అసలు షాక్ అయిపోతారు. మీరు ఆశ్చర్యపోతారనమాట. ఇంతలా ఫలితం వస్తుందా అసలు ఉప్పుతో పరిహారం చేసుకుంటే అనుకుంటారు. ఇక్కడ ఏంటంటే గనక మీరు గుర్తుపెట్టుకోండి, ఈరోజు మనకు అమావాస్య కదా. అయితే అమావాస్య రోజు మనం ఎలాగో నియమాలైతే పాటిస్తాం. అంటే కొన్ని నియమాలు మనము పాటిస్తాము. నల్లటి వస్త్రాలు ధరించము. అమావాస్య రోజు ఏంటంటే గనక దూర ప్రయాణాలు చెయ్యము. అలానే కాకుండా ఒకవేళ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తే మీరు ఒక చిన్న నిమ్మకాయని తీసుకొని మీ దగ్గర పెట్టుకొని ప్రయాణం చేయండి. కాలికి నల్లదారం కట్టుకోండి. కాలికి నల్లదారం కడితే మంచిదనమాట. అమావాస్య రోజు కాలికి నల్లదారం కట్టుకుంటే నరదిష్టి తాకదని చెప్తూ ఉంటారు. మన పెద్దవారు చెప్తారు, పురాణాలలో కూడా మనకు చెప్పబడుతుంది. కాబట్టి మీరేంటంటే మీ కాలికి నల్లదారం కట్టుకోండి. కాటుకతో మసిబొట్టు మనం పెట్టుకుంటాం కదా, మన పెద్దవారు కూడా చెప్తూ ఉంటారు. ఖచ్చితంగా కాలికి కాటిక బొట్టు కానీ మసిబొట్టు కానీ పెట్టుకోవాలని అలా పెట్టుకోండి. ఇంకా తర్వాత ఈ రోజున ఏంటంటే కనుక లక్ష్మీదేవి అంటే ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవిని నిష్ట నియమాలతో పూజించండి. ఏమీ లేదండి, ఆడంబరంగా పూజ ఏం చేయకండి. నార్మల్గా దీపం పెట్టి ఒక చిన్న బెల్లం ముక్క కానీ అరటి పండుని కానీ నైవేద్యంగా పెట్టండి. చక్కగా పుష్పాలతో అలంకరణ చేయండి. ఎందుకంటే మంగళవారం అమావాస్య వచ్చింది కాబట్టి మనము ఉదయం ఒకవేళ పూజ చేసినా చెయ్యకపోయినా సాయంత్రం ఖచ్చితంగా మీరు ఏంటంటే కనుక మీ ఇంట్లో పూజ చేసుకోండి. ఎందుకంటే సంధ్యా సమయంలో లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తూ ఉంటుంది, భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటుంది. ఆ అమ్మవారిని పూజిస్తే ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఇంట్లో తప్పనిసరిగా పూజ చేసుకోవడం, 2 పూటలు స్నానం చేయడం ఇలా చేస్తే మంచిదనమాట. ఇంకా తర్వాత ఈరోజు గల్లుడుప్పు అంటే రాళ్ళ ఉప్పు, రాక్ సాల్ట్, దొడ్డుప్పు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. మనమైతే దొడ్డుప్పు అంటాం, గల్లుడుప్పు అంటాం కదా. ఆ ఉప్పును ఏంటంటే కనుక కొన్ని మీ ఇంటికి తెచ్చుకోండి. ఒక 10 రూపాయలు పెడితే వస్తుంది కదండి ప్యాకెట్, కొన్ని తెచ్చుకోండి సరిపోతుంది. అలా తెచ్చుకున్న తర్వాత ఏంటంటే ఉప్పుని కొంచెం సేపు అంటే కాసేపు పూజ గదిలో పెట్టండి. ఒక 10-15 నిమిషాలు పెట్టాలండి. ఉప్పు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. ఉప్పు అంటే లక్ష్మీదేవి పుట్టినింటి నుంచి లభిస్తుంది కాబట్టి దీనికి పవర్స్ ఎక్కువగా ఉంటాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట. అందుకే ఉప్పుతో చేసుకునే పరిహారాలు ఎటువంటివైనా సరేనండి మంచి ఫలితాలు వస్తాయండి. ఇంకా అలానే కాకుండా అమావాస్య రోజు చాలా మంది ఏం చేస్తారంటే కనుక ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని అందులో ఒక గుప్పెడంత ఉప్పు పోసి అందులో ఒక అంటే 2 మిరియాలు పెట్టి గుమ్మానికి కడతారండి. కట్టి ఆ తర్వాత దాన్ని అమావాస్య అయిపోయిన తర్వాత తీసి పడేస్తారు. ఇలా ఎందుకు చేస్తారంటే కనుక నెగిటివిటీ ఉంటుంది కదా, చెడు ఉంటుంది కదా, అది రాకుండా ఉండాలని అనుకొని కట్టుకుంటూ ఉంటారు కదా. అయితే మీరేంటంటే కనుక ఇలా కట్టుకోకపోయినా మీ ఇంటి పరంగా ఉండే కష్టాలు, బాధలు అలానే కాకుండా మీరు భరిస్తున్న కష్టాలు అంటే భరించలేని కష్టాలు ఉంటూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఈ పరిహారం చక్కగా సిద్ధిస్తుంది. అప్పులు కూడా తీరుతాయి. అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు. కావున ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఒక మట్టి పాత్ర కానీ గాజు పాత్ర కానీ లేదంటే మనకు కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా, అదైనా సరే తీసుకోండి. కానీ ఈ పరిహారం చేసిన తర్వాత ఈ పాత్రని మనము వాడకూడదనమాట. అందుకే మీరు ఇలా తీసుకున్న తర్వాత ఏం చేయండి అంటే అందులో ఇంకా ఒక గుప్పెడంత ఉప్పుని పోసేయండి. ఆ తర్వాత మీరు అందులో చిటికెడంత కుంకుమ, చిటికెడంత పసుపు, 5 మిరియాలు పెట్టి ₹1 బిల్లను పెట్టండి. లేదంటే ₹5 బిల్లను కూడా పెట్టవచ్చు. అలా పెట్టిన తర్వాత సంకల్పం చెప్పుకోండి. మాకు చాలా కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, మేము చాలా సఫర్ అవుతున్నాం. ఇలాంటి కష్టాల నుంచి అంటే మనం భరించలేని కష్టాల నుంచి బయటపడాలి. ఎటువంటి కష్టం ఉన్నా సరేనండి, అది వ్యాపార పరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, అప్పుల పరంగా కావచ్చు, అనేక రకాల అంటే సమస్యల పరంగా కావచ్చు, ఎలాంటివైనా కావచ్చు, చక్కగా సంకల్పం చెప్పండి. ఎంత గట్టిగా సంకల్పం చెప్పుకుంటే అంత మంచి రిజల్ట్ వస్తుందండి. అంత చక్కగా మీరు ఏంటంటే ఫలితం పొందుతారు. అయితే ఒక్క పూటలోనే ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా మీరే ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారండి. ఎందుకంటే ఈ పరిహారము 99% మనకు సిద్ధించే పరిహారం. అంటే అమావాస్య రోజు మీరు సాయంత్రం చేసినా, ఉదయం చేసినా, ఎప్పుడు చేసినా సమయం సందర్భం అంటూ ఏమీ లేదు. ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితాలు వస్తాయి. ఉప్పే కదా అనుకోకండి, ఉప్పు వల్ల మనకు మంచి జరుగుతుంది. మిరియాలు కూడా ఏంటంటే కనుక మీరు పడుతున్న కష్టం, నష్టం అలాంటి వాటి నుంచి బయటపడేయాలంటే ఉప్పు, అలానే కాకుండా మిరియాలు, ఇంకా తర్వాత కుంకుమ, పసుపు, ఈ డబ్బు అంటే మనకు అప్పు పరంగా అనమాట. ఇలా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఎన్ని కష్టాలు ఉన్నా సరే, ఎన్ని బాధలు ఉన్నా సరే అవన్నీ కూడా పోతాయండి. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారనమాట. అప్పు తీర్చుకోవాలన్నా సరే ఈ పరిహారం చేయండి. రాత్రంతా మన ఇంట్లో పెట్టాలి. ఇదంతా కూడా బౌల్లో పోసేసి రాత్రంతా కూడా పెట్టి మరుసటి రోజు ఉదయం తీసుకెళ్ళి వేప చెట్టు దగ్గర కానీ, మర్రి చెట్టు దగ్గర కానీ, రావి చెట్టు దగ్గర కానీ, లేదంటే కొంచెం ఇంటి నుంచి దూరంగా ఉండే ప్రదేశాలు ఉంటాయి కదా, అక్కడ కానీ పెట్టేసి ఏంటంటే కనుక వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. కానీ ఒక రాత్రి మన ఇంట్లో నిద్రించేలాగా
చూసుకోండి. అలా ఉంటేనే మన కష్టం, మన బాధ, మనకుండే ఇబ్బంది, మనకు దైవానుగ్రహం లేకపోవటం, ఎప్పుడు చికాకులు, చిరాకులు, సమస్యలు ఎక్కువగా రావటం, ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం రావటం, డబ్బు నీళ్ళలాగా ఖర్చు అయిపోవటం, ఇలాంటి సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాం అనమాట. ఇలాంటి వాటి నుంచి మనం బయటికి రావడానికి ది బెస్ట్గా పనిచేసే పరిహారం అండి. ఇది ఒకసారి చేస్తే మీరు మళ్ళీ మళ్ళీ చేస్తారు. కానీ నార్మల్ తిథుల కంటే కూడా అమావాస్య తిథి రోజున చేస్తే మంచిది. ఇది కూడా సాయంత్రం సంధ్యా సమయంలో చేసి రాత్రంతా ఉంచి మరుసటి రోజు తీసేస్తే ఇంకా మంచిదండి. ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే అమావాస్య ఏంటంటే కనుక సాయంత్రం సమయంలో పవర్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అలా పవర్లో ఏంటంటే కనుక మనకు చాలా వరకు కూడా ఇబ్బందులు క్రియేట్ అవుతూ ఉంటాయి. అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి ఈ ఉపపరిహారం అనేది మనకు సిద్ధిస్తుందని చెప్పొచ్చు. శాస్త్రాల ప్రకారం పురాణాల ప్రకారం ఈ పరిహారం అత్యంత శక్తివంతమైనదని చెప్పబడుతుంది. కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి. ఇంకా అలానే కాకుండా మీకు మంచి ఫలితం కూడా వస్తుందన్నమాట. మీ జీవితం మారిపోతుంది. మీరు ఎన్ని కష్టాల్లో ఉన్నా సరేనండి, ఆ కష్టాలు ఏంటంటే కనుక మెల్లిమెల్లిగా తీరిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆ తల్లి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని మీకు కావలసినంత ఐశ్వర్యము, అనుగ్రహాన్ని కూడా ఇస్తుందని మనకు పరిహార శాస్త్రంలో కూడా చెప్పబడుతుందండి. ఇది చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి ఇంకా పాటించండి. ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక గుమ్మానికి ఇది ఖచ్చితంగా కట్టండి. ఇలా కడితే ఏమవుతుందంటే కనుక, కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మీ ఇంటి గుమ్మానికి అయితే ఇది కట్టండి. ఇంటి సింహద్వారం నుంచి కదా మంచి రావాలన్నా చెడు రావాలన్నా మన ఇంటి గుమ్మం నుంచి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. కాబట్టి చెడుని ఆపి మంచిని మాత్రం మన ఇంట్లోకి రప్పించడానికి, ఆ చెడు నుంచి మనం విముక్తి కలిగించుకోవడానికి గుమ్మానికి అయితే ఇది కట్టాలి. మన ఇంటికి దరిద్రం కూడా పట్టి పీడిస్తూ ఉంటుంది. ఆ దరిద్రం వల్ల కూడా మనం చాలా సఫర్ అయిపోతూ ఉంటాం. అంటే ఎవరికి చెప్పుకోం కదా మన ఇంట్లో దరిద్రం ఉంది, సమస్యలు ఉన్నాయని. కొంతమందికి చెప్పుకుంటే చూసి నవ్వుకుంటారు. కాబట్టి మీరు అమావాస్య రోజండి ఇలా ఈ చిన్న పరిహారం చేయండి. ఇది మోస్ట్ పవర్ఫుల్ పరిహారం అని చెప్పొచ్చు. ఏంటంటే మనం బయటికి వెళ్ళి వేలు ఖర్చు చేసి పరిహారం చేసుకునే దానికంటే ఇది చేసుకుంటే బెటర్ అని చెప్పొచ్చండి. అందుకే అమావాస్య రోజు శుచిగా స్నానం చేసిన తర్వాత ఎరుపు రంగు వస్త్రం తీసుకొని అందులో 4 నల్లగవ్వలు పెట్టి 2 జీడిగింజలు పెట్టి 1 స్పూన్ నవధాన్యాలు, కుంకుమ, పసుపుతో పాటు మనం ఏంటంటే కనుక ఒక కొబ్బరికాయ, అంటే ఇక్కడ నల్లగవ్వలు కీలక పాత్ర పోషిస్తాయండి. నల్లగవ్వలు ఏంటంటే కనుక నరదిష్టిని పగలగొడతాయి. అంటే నరదిష్టిని మన దగ్గరికి రానివ్వకుండా, మన ఇంటి మీద పడనివ్వకుండా, నరదిష్టి ఏంటంటే కనుక దరిదాపుల్లో కూడా లేకుండా చెయ్యటానికి నల్లగవ్వలు ఉపయోగపడతాయండి. అందుకే 4 నల్లగవ్వలు తీసుకోండి. ఇవి ఎక్కడైనా పూజా స్టోర్స్లో లభిస్తాయి. ఇవి చాలా శక్తివంతమైనవి. మనము అంటే కొంతమంది సాధువుల దగ్గర ఇలా పరిహారాలు చేసుకొని మన ఇంటి గుమ్మాలకు కడతాం కదా, అందులో ఖచ్చితంగా నల్లగవ్వలు ఉంటాయి. అక్కడ మనం డబ్బుని ఖర్చు చేస్తాం వేలకు వేలు, ఇక్కడ మనం చేయకుండా కొంచెం డబ్బుతోనే మనం పరిహారం చేసుకుంటాం. మహా అంటే 100 రూపాయలు అయితే, అంతకు మించి మనం రూపాయి కూడా ఖర్చు చేయమండి. కాబట్టి ఒక ఎర్రటి వస్త్రం, రైక ముక్క ఇలాంటివి ఉంటాయి కదండి, అవి తీసుకోండి. అంటే జాకెట్ ముక్క ఇలా ఉంటాయి కదా, అది ఎరుపు రంగులో ఉండేలాగా చూసుకోండి. ఎరుపు కూడా ఒక రకంగా ఏంటంటే అదృష్టానికి చిహ్నంగా భావిస్తాం. కాబట్టి ఎర్రటి వస్త్రం తీసుకొని అందులో 4 నల్ల గవ్వలు, 2 జీడిగింజలతో కూడా మన పెద్దవారు మనం కూడా దిష్టి తీస్తాం కదా, అది దిష్టి పరంగా ఉపయోగపడుతుంది. నల్ల గవ్వలు కూడా దిష్టి పరంగా. నవధాన్యాలు నవగ్రహాలను శాంతింపబడేలాగా చేయటానికి, గ్రహాలు అనుకూలించేలాగా చేయటానికి ఉపయోగపడతాయి. అందుకే 4 నల్ల గవ్వలు తీసుకోండి, 2 జీడిగింజలు, 1 స్పూన్ నవధాన్యాలు, టీ స్పూన్ కొంచెం పెద్ద సైజులో ఉండే టీ స్పూన్ నవధాన్యాలు, ఆ తర్వాత కొబ్బరికాయ కూడా మనం గుమ్మానికి ఖచ్చితంగా కడతాం కదండి. గుమ్మానికి కొబ్బరికాయ కడితే మంచిదే. చెడు ఉంటే కొబ్బరికాయ వారం రోజుల్లో కుళ్ళిపోతుంది. అలానే కాకుండా ఏదైనా నెగిటివిటీ ఉంటే ఆ కొబ్బరికాయ కుళ్ళిపోతుంది. ఆ తర్వాత దాన్ని తీసి పడేస్తే మన ఇంటి పరంగా ఉండే దరిద్రం అంతా కూడా పోతుంది కదా. అందుకే కొబ్బరికాయ ఉండేలాగా చూసుకోండి. కుంకుమ పసుపు అంటే ఇంకా ఉండాలి, అది మంగళకరమైనది, శుభకరమైనది. కాబట్టి ఇలా మొత్తం వస్త్రంలో పోసేసి మూట కట్టి ఆ మూటని మీ ఇంటి సింహద్వారానికి వేలాడదీయండి. ఇలా మీరు 2 నెలలు ఉంచొచ్చు, నెల ఉంచొచ్చు, అంతకంటే ఎక్కువగా పనిచేత తర్వాత దాన్ని తీసి పడేయండి. లేదంటే 3 నెలలు కూడా పెట్టుకోండి. మీ ఇంటి పరంగా అంతగా సమస్యలు లేవు, అంతగా ఇబ్బందులు లేవంటే 3 నెలలైనా సరే పెట్టుకోండి, పర్వాలేదు. అలా పెట్టేసి ఇంకా వదిలేస్తే సరిపోతుందండి. మీ ఇంటికి ఉన్న ఇబ్బందులన్నీ కూడా పోతాయి. మీ ఇల్లు మీకు ఎంత చక్కగా అనుకూలిస్తుందంటే అంత చక్కగా అనుకూలిస్తుందండి. మీరే ఏంటంటే కనుక షాక్ అయిపోతారండి, మీరు ఆశ్చర్యపోతారనమాట. ఇంత చిన్న పరిహారంతో ఇంతలా ఫలితం వస్తుందని షాక్ అయిపోతారు. అంటే బయట డబ్బు ఖర్చు పెట్టి చేసుకునే దానికంటే మన చేతులతో మనం చేసేసుకొని చక్కగా ఫలితాలను అయితే పొందొచ్చు. మన జీవితాన్ని మార్చుకోవచ్చు. మన జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులను పోగొట్టుకోవచ్చు. మన ఇంటి పరంగా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేసుకోవచ్చండి. కాబట్టి మీరు పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి. మన ఇంటిపైన చెడు ప్రయోగాలు జరిగినప్పుడు కూడా ఇల్లు కొన్ని అనుకూలిస్తుంది, కొన్ని అంటే భరిస్తుంది, కొన్ని భరించదు. భరించే శక్తి ఉన్నప్పుడు మనకేంటంటే సుఖాలను ఇస్తుంది ఇల్లు. భరించలేనంత అంటే శక్తి కోల్పోతుంది కదా, అప్పుడు ఏంటంటే విపరీతంగా కష్టాలను ఇస్తుందండి మన ఇల్లు. ఇది మనందరికీ తెలిసిన విషయాలే, కానీ కొంతమంది ఏంటంటే కనుక పాటించరు. అలా అమావాస్య చాలా పవర్ఫుల్ కదా, అందుకే ఈ రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం అనేది చేసుకోండి. నమ్మకంతో చేయండి, ఫలితం అనేది ఉంటుంది. ఖచ్చితంగా మార్పుని చూస్తారు. ఆ మార్పుని చూసి మీరే మీ కళ్ళతో షాక్ అయిపోతారనమాట. అంత చక్కగా సిద్ధించే పరిహారం అండి. శాస్త్రాల ప్రకారం అమావాస్య తిథి అనేది గొప్ప తిథిగా పరిగణిస్తారు. అంటే ఎంత మంచి ఉంటుందో అంత చెడు కూడా ఉంటుంది. అమావాస్య రోజున ఏంటంటే కనుక భూమిపైన ఎన్నో దుష్టశక్తులు సంచరిస్తూ ఉంటాయి. వాటి బారిన పడకుండా ఈ పరిహారాలు చేసుకోవచ్చు.
ఇక ఆ తర్వాత ఇలా కట్టేసి వదిలేయండి. ఇంకా అనంతరం ఇది కట్టిన తర్వాత ఇంట్లో ఒక గ్లాసుడు నీటిని తీసుకొని అందులో అత్తరు కానీ రోజ్ వాటర్ కానీ 5 చుక్కలు కలిపి మీరేంటంటే కొంచెం కర్పూరం పొడిని కలపండి. అంటే అత్తర్ అనేది మన అందరి ఇళ్లలో ఉంటుంది కదా, అత్తర్ తీసుకోండి. అత్తర్ లేదండి అంటే రోజ్ వాటర్ తీసుకోండి. రోజ్ వాటర్ కూడా లేదండి అనుకుంటే అందులో కర్పూరం ఉంటుంది కదా, ముద్ద కర్పూరం, పచ్చ కర్పూరం, కర్పూర బిళ్ళల పొడి ఉంటుంది కదా, అది ఒక తీసుకొని కొంచెం చిటికెడంతా అది నీళ్ళల్లో కలిపి ఇంట్లో ఏంటంటే గనక ఆ నీళ్లు ఇంటి మీద అంటే చల్లండి. ఇంటి చుట్టూ, ఇంటి మీద, అలానే కాకుండా ఇంట్లో గోడల్లో, మూలల్లో ఇలా ఏంటంటే చిలకరించండి. ఇలా చిలకరిస్తే ఏమవుతుందంటే ఇంట్లో ఒకవేళ ఏదైనా సరే మన కంటికి కనిపించని కారాత్మక శక్తి ఉంటే దాని నుంచి మనం బయటపడే అవకాశం అయితే ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో క్లుప్తంగా చెప్పబడుతుందండి. శాస్త్రాల ప్రకారం ఈ పరిహారం చాలా చాలా శక్తివంతమైనదని చెప్పబడుతుంది. కాబట్టి మర్చిపోకుండా చేసుకోండి. మన ఇంటికి మంచి జరగాలి, మన ఇల్లు బాగుండాలి, మన ఇల్లు తులతూగుతూ ఉండాలి, మన ఇంటి మీద ఎలాంటి నెగిటివిటీ ఉండకూడదు, ఎలాంటి నకారాత్మక శక్తుల అంటే ఇలా చెడు ఉండకూడదని భావించుకునే వారు మాత్రం నమ్మకంతో చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ని మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారు. ఈ 2 పరిహారాలు కూడా మీ ఇంటి పరంగా చక్కగా ఉపయోగపడతాయి. మంగళ అమావాస్య కాబట్టి చాలా పవిత్రమైన అమావాస్య, చాలా శక్తివంతమైన అమావాస్య, చాలా పవర్ని కలిగి ఉండేటువంటి అమావాస్య కాబట్టి ఈ రోజున మీరు ఏది చేసుకున్నా కానీ మీకైతే ఫలితాలు రావటం మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందండి. మీరు ఎంత నమ్మకంతో చేసుకుంటారో అంత మంచి రిజల్ట్ని అయితే పొందుతారు. మీ ఇంటి పరంగా మీకు అంతగా అనుకూలించేలాగా చేసుకోగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించండి. ఇక ఆ తర్వాత మంగళవారం రోజున బెల్లంతో ఇలా చేస్తే భూములు కొంటూనే ఉంటారండి. భూలాభం కలుగుతుందండి, గృహలాభం కలుగుతుంది. అలానే కాకుండా మధ్యలోనే కొంతమంది అంటే ఇల్లు కట్టి ఆపేస్తూ ఉంటారు. సగంలోనే ఇల్లు ఏంటంటే కనుక కట్టి ఆపేస్తూ ఉంటారు. పూర్తిగా ఇల్లుని కట్టరు. కట్టడానికి ఏంటంటే కనుక సరిగ్గా సమయం అంటే డబ్బు లేక, అలానే కాకుండా ఏంటంటే కనుక పేదరికం అలానే ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. కొంతమంది ఏంటంటే డబ్బు కూడబెడతారండి. ఏదైనా సరే ఏంటంటే కనుక భూమి కొందామని, లేదంటే ఇల్లు మంచి ఇల్లు కట్టుకుందామని, ఇలా ఏంటంటే కనుక డబ్బుని కూడబెడతారు. కానీ ఆ డబ్బు ఏంటంటే కనుక వృధా ఖర్చులు అయిపోవటం, ఖర్చు అనేది పెరిగిపోవటం, డబ్బు అనేది ఏంటంటే కనుక ఎక్కువగా అంటే మన దగ్గర నిల్వ ఉండకపోవటం, ఇలాంటి సమస్యలు మనకు ఎదురవుతూ ఉంటాయి కదా. అలా కాకుండా ఉండాలంటే మీరు ఈ అమావాస్య రోజున అంటే మంగళ అమావాస్య కదా, చాలా పవర్ఫుల్ కదా. అయితే ఈ అమావాస్య రోజున గుర్తుపెట్టుకోండి 6 గంటల సమయం, 5 గంటల సమయం అంటే 4 దాటిన తర్వాత సాయంత్రం సమయంలో అంటే ఆ సంధ్యా సమయం కిందికి పరిగణిస్తారండి. ఆ సమయాలలో ఏంటంటే కనుక బెల్లంతో ఇలా చేయండి. అయితే బెల్లం బంగారంతో సమానమని పురాణాలలో చెప్పబడుతుంది. కాబట్టి బెల్లంతో పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మనకు సిద్ధిస్తుందండి. చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందన్నమాట. చాలా వరకు కూడా చెప్పాలంటే కనుక బెల్లం అంటే భగవంతుడికి నివేదన అయ్యే పదార్థం అనమాట. మనం ఏమనుకుంటామంటే బెల్లమే కదా, బెల్లం వల్ల ఏం జరుగుతుంది, బెల్లం వల్ల ఏం ఫలితం పొందుతాం అనుకుంటాం. కానీ బెల్లం వల్ల మనం చాలా వరకు కూడా అండి నిజం చెప్పాలంటే కనుక చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. మన జీవితం మారాలన్నా, మనకు మంచి జరగాలన్నా, మనకేంటంటే కనుక అష్టైశ్వర్యాలు సిద్ధించాలన్నా, మనం కోరుకున్నది జరగాలన్నా, మనకు భూలాభం కలగాలన్నా, గృహలాభం కలగాలన్నా, అలానే కాకుండా భూములు బంగారం కొంటూనే ఉండాలన్నా సరే అమావాస్య నిండు అమావాస్య రోజున ఖచ్చితంగా బెల్లం పరిహారం చేస్తే అది 100% సిద్ధిస్తుందని సిద్ధశాస్త్రంలో కూడా క్లుప్తంగా చెప్పబడుతుంది. అయితే ఈ యొక్క అమావాస్య రోజున ఏంటంటే కనుక మనకు బెల్లం గడ్డ దొరుకుతుంది కదండి. అంటే ఇలా 40 రూపాయలు 30 రూపాయలు పెడితే వస్తుంది కదా, అది తెచ్చుకోండి. మీరు అనుకోవచ్చు 30 రూపాయలు వేస్ట్ అయిపోతాయి కదండి పరిహారం కోసం అంటే ఏమి కాదు. దానివల్ల మీకు అంతకంత లాభం కలుగుతుంది. దానివల్ల మీకు ఏంటంటే కనుక మంచి ఫలితాలు వస్తాయండి. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూసే అవకాశం ఉంటుంది. కావున బెల్లాన్ని అయితే కొని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న తర్వాత ఏం చేయండి అంటే స్నానం చేసి పరిహారం చేయండి. స్నానం చేయకుండా ఏది చేయకూడదండి. శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఆ తర్వాత ఈ బెల్లం పరిహారం చేస్తే తప్పకుండా ఫలితాలు ఉంటాయండి. ఇంకా ఇంట్లో దీపారాధన ఇదంతా కూడా చేసుకున్న తర్వాత సాయంత్రం సంధ్యా సమయం ఉంటుంది కదా, అయితే ఒకటి గుర్తు పెట్టుకోండి, నాన్ వెజ్ని తిని మాత్రం ఈ పరిహారం చేయకండి. సాయంత్రం వీలుంటే మరలా ఏంటంటే కనుక శుచిగా స్నానం చేసుకోండి. కుదిరితే అమావాస్య రోజు 2 సార్లు స్నానం చేయాలి. ఉదయం ఒక పూట చేసిన సాయంత్రం ఇంకొక పూట చేస్తే మంచిదనమాట. ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక అమావాస్య రోజు ఇలా 2 పూటల స్నానం చేసిన తర్వాత సాయంత్రం బెల్లం తీసుకుని ఆ బెల్లం పైన ఏంటంటే కనుక గడ్డ బెల్లం ఉంటుంది కదండి, ఆ బెల్లాన్ని తీసుకుని దానిపైన ఏంటంటే మీ పేరు రాయండి. బొగ్గుతో కానీ, బ్లాక్ స్కెచ్ మార్కుతో కానీ, ఐబ్రీ పెన్సిల్తో కానీ దేంతోనైనా పర్వాలేదు. మీరేంటంటే దానితో నలుపుకు సంబంధించిన పెన్నుతో కానీ, స్కెచ్ మార్కుతో, బొగ్గుతో ఇలా ఏంటంటే కనుక బెల్లం మీద ఇలా మీరు భూలాభం కలగాలని, గృహలాభం కలగాలని, అలానే కాకుండా ఏంటంటే కనుక బంగారం కొనుగోలు చేయాలని ఇలా బెల్లం మీద రాయండి. అలా రాసిన తర్వాత ఏంటంటే కనుక ఆ బెల్లాన్ని చేతిలో పట్టుకొని చక్కగా సంకల్పం చెప్పుకోండి. ఇది ఇంట్లో కూడా చేసుకోవచ్చు. లేదంటే కనుక ఏదైనా సరే వేప చెట్టు కానీ, మర్రి చెట్టు కానీ దేవతా వృక్షాలుగా పరిగణిస్తారు కదా, రావి చెట్టు కూడా అండి, అక్కడ ఏంటంటే కనుక ఆ ప్రదేశానికి వెళ్ళండి. అంటే ఇంటి నుంచి కొంచెం దూరంగా వెళ్ళండి. మరీ మీరేంటంటే ఇంటి దగ్గరే చేసుకోండి, ఇంట్లోనే చేసుకోండి, అలా ఫలితాలు రావండి. మనం ఏంటంటే ఇంటి నుంచి కొంచెం దూరంగా వెళ్ళండి. కరివేపాకు చెట్టు అయినా పర్వాలేదండి. మీ ఇంటికి దూరంగా కరివేపాకు చెట్టు ఉంది, లేదు అసలు మా ఇంటి దగ్గర ఇలాంటి చెట్లే లేవంటే కొంచెం ఇలా మనకు
ఇలా కనిపిస్తూ ఉంటాయి కదండీ! పచ్చగడ్డి ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. అక్కడ కొంచెం జనం కూడా తక్కువగా ఉంటారు కదా! అలాంటి ప్రదేశాలకైనా సరే మీరు వెళ్ళవచ్చనమాట. నిర్మానుష్యమైన ప్రదేశానికి కూడా మీరు వెళ్ళవచ్చు. లేదంటే ఇలాంటి చెట్లుండే దగ్గర కూడా మీకు అంటే అనుకూలంగా ఉందంటే అక్కడ కూడా చెయ్యండి. పర్వాలేదు, అవి దేవతా వృక్షాలు కాబట్టి ఇంకా ఫలితం ఎక్కువగా వస్తుందన్నమాట. కుదిరితే అక్కడ చెయ్యండి. లేకపోతే ఏంటంటే గనక ఎవరు లేని ప్రదేశానికి వెళ్ళి బెల్లం ఎంతైతే పడుతుందో అంత గోతిని తీసి ఆ బెల్లాన్ని అందులో పెట్టేసి చక్కగా మట్టిని కుడిపేసి సంకల్పం చెప్పుకొని వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేస్తే ఖచ్చితంగా మార్పుని మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారనమాట. అంత చక్కగా పనిచేసే పరిహారం అండి ఇది. చాలా మంది కూడా చేస్తారు. కొంత లక్షల్లో కూడా ఈ పరిహారాన్ని చేసేసి ఫలితాలను పొందారని శాస్త్రాల్లో చెప్పబడుతుందండి. మనం ఏంటంటే బెల్లమే కదా, ఏం జరుగుతుందిలే, ఫలితం రాదులే అనుకుంటాం. కానీ దానివల్ల ఎంత ఫలితం వస్తుందో చేసేవారికి మాత్రమే అర్థమవుతుందన్నమాట. చేసేవారికి మాత్రమే తెలుస్తుందని శాస్త్రాల్లో క్లుప్తంగా చెప్పబడుతుందండి. ఈ అమావాస్య మంగళమావాస్య కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా సాయంత్రం పూట చేసుకుంటే 3 నెలలు తిరిగేసరికి మీకు వార్త అందుతుంది. అలానే కాకుండా ఏంటంటే గనక మీరు కోరుకుంది జరుగుతుంది. తప్పకుండా మార్పులను మీరే చూడగలుగుతారు. అందుకే మీరేంటంటే ఇది పరిహారాన్ని ఆ రోజు చెయ్యండి. ఒకసారి చేసి చూడండి, మీకు అర్థమైపోతుంది కదా. ఒకసారి చేసాం బాగానే ఉందంటే ఇంకొక అమావాస్య చూసుకుని ఆ రోజు కూడా చేయండి మళ్ళీ. అంటే మనకు నార్మల్గా అండి 30-20 రూపాయలు పెడితే బెల్లం వస్తుందండి. దాని మీద రాసి భూమాతకు సమర్పించటం. భూమాతకు బెల్లాన్ని సమర్పిస్తున్నాం కాబట్టి భూలాభం కలుగుతుంది. అలానే కాకుండా సంకల్పం చెప్పుకొని పరిహారం చేసుకుని పరిహారం అంటే సిద్ధింపబడాలని మనం కోరుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే గనక ఫలితం ఉంటుందన్నమాట. ఇలా మార్పులని మనమే మన కళ్ళతో చూడగలుగుతామని శాస్త్రాల్లో చెప్పబడుతుందండి. కాబట్టి మర్చిపోకుండా ఏంటంటే గనక ఇలా బెల్లంతో పరిహారం చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే ఈరోజు అమావాస్య కదా, చాలా పవర్ఫుల్ అండి. అంటే మంగళవారం అమావాస్య వచ్చింది కాబట్టి పవర్ఫుల్గానే ఉంటుందని మనకు పురాణాలలో కూడా చెప్పబడుతుంది. అందుకే ఈరోజు ఏంటంటే ఒక 4 కర్పూర బిళ్ళలు తీసుకొని దిష్టి తీసుకోండి. అంటే దిష్టి రకరకాలుగా తీస్తారండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దిష్టి తీస్తారు. కాకపోతే ఏంటంటే కనుక ఈ కర్పూర బిళ్ళలతో దిష్టి తీసే పరిహారం ఉంటుంది కదా, అది చాలా వరకు కూడా నరదిష్టి విపరీతంగా ఉన్నవాళ్ళు 4 కర్పూర బిళ్ళలు తీసుకొని చక్కగా 7 సార్లు తలచుట్టుగా తిప్పి ఇంటి బయట పెట్టి కాల్చాలి. ఇంట్లో కాల్చకూడదు, ఇంటి బయట పెట్టి కాల్చాలి. ఆ విధంగా కాల్చడం వల్ల ఏంటంటే కనుక మీ నరదిష్టి అంటే నరదిష్టి వల్ల మనం చాలా సఫర్ అవుతాం కాబట్టి నరదిష్టి నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి నరదిష్టి నుంచి విముక్తి కలిగించుకోవాలి. అప్పటికప్పుడు ఏంటంటే కనుక నెగిటివ్ ఉంటే అది కూడా తొలగించుకోవాలంటే ఇలా ఏంటంటే కనుక కర్పూర బిళ్ళలతో పరిహారం చేయండి. సాయంత్రం సంధ్యా సమయం ఉంటుంది కదా, ఆ సమయంలో చేస్తే మంచిదండి. ఆ సమయంలో చేసుకోవటం వల్ల అధికంగా ఫలితాలను అయితే మీరు పొందే అవకాశం ఉంటుంది. కావున ఇది కూడా మీరు ఏంటంటే కనుక తప్పక ప్రయత్నించండి, మంచి జరుగుతుంది. ఇంకా